చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు రాత్రి నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మేము కన్నులారా చూచున్నట్లుగా నీ దయచేత మరలా ఈ దినాన్న మేమందరము సమకూర్చుకోవడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ వాక్కు చేత, ఆత్మ చేత నాయనా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలమైన నీ వాక్కును, ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శిస్తున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నాయనా, మొదటి తిమోతి పత్రిక ధ్యానం చేసుకోవడానికి ఈ దినాన కృప చూపుతూ మీరు మా మధ్యలోనికి వచ్చినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై ఈ పత్రిక ప్రారంభిస్తుండగా ఈ పత్రిక 6 అధ్యాయాలు 22 వచనాల వరకు నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి ఈ పత్రికను ప్రారంభం నుండి ముగించే వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలను జరిగిస్తున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. శక్తి కలిగిన నీ బలమైన వాక్కును వినుటకు, గ్రహించుటకు కృపనివ్వండి. నీ ఆత్మ చేత, ఆలోచన చేత మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. ఇది నాన్న మనందరం కూడా పరిశుద్ధాత్ముడు మనలందరినీ దర్శించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గత లాస్ట్ సెక్షన్లో నాన్న ఆ చివరి ఫ్యాన్ కొంచెం స్పీడ్ తగ్గించేది, గుయ్యమంటుంది. చూడండి నాన్న, ఇది కూడా కొంచెం సరే, ఓకే. చూడండి నాన్న, మనందరం కూడా గత లాస్ట్ సెక్షన్ వరకు 2వ తిమోతి పుస్తకాన్ని పరిశుద్ధ దేవుడు మనందరితో మాట్లాడుతూ మొదటి అధ్యాయం 1వ వచనం నుండి ఇంచుమించుగా మరి 4 అధ్యాయాలు 22 వచనాల వరకు సంపూర్ణంగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ అంత్య దినాల్లో ఇవన్నీ కూడా దేవుని ప్రత్యక్షతతో కూడిన వాక్యాలు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధుడైన దేవుడు తన ప్రత్యక్షత చేత మనలందరినీ కూడా దర్శించి మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఈ ప్రత్యక్షతలో, రాకడ దినాల్లో ప్రభు ఎందుకు మనలను దర్శించి మాట్లాడుతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒక్కొక్క అధ్యాయంలో నుంచి, ఒక్కొక్క పత్రికలో నుంచి ప్రతి మాటను దేవుని యొక్క ప్రత్యక్షత అపోస్తలుడైన పౌలు పొందుకొని మనందరినీ దర్శించి మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఇవి చిన్న విషయాలు కావు. ఇవి దేవుని యొక్క ప్రత్యక్షత. ఒక ప్రత్యక్షత మనిషిని ఏం చేస్తుందంటే, నెంబర్ 1, దినదినము పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, నీతిమంతునిగా చేస్తుంది, ప్రభు రాకడని ఎదుర్కోవడానికి సిద్ధపరుస్తూ ఉంటుంది. ప్రాముఖ్యంగా భయము, భీతి, దిగులు, చింత లేకుండా చేస్తుంది. పిల్లలారా, మీరు వినే సంగతులన్నీ కూడా దేవుడు మాట్లాడే విషయాలు. మనందరం మనతో ఒక మనుషుడు మాట్లాడుతున్న విషయాలు వేరు, దేవుడు మాట్లాడేటువంటి విషయాలు వేరు.
దేవుడు మాట్లాడేటువంటి విషయాలు మనుషులకు ఏది అసాధ్యమో దానిని దేవుడు చేసి చూపిస్తాడు. చూడండి, అంత్య దినాల్లో మనలో ఏ మంచితనం లేకపోయినా తన నీతిని దేవుడు మనకు అనుగ్రహించి తన పరిశుద్ధతను మనకిచ్చి మరణాన్ని జయించే ఒక పరిపూర్ణమైన జీవితాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధుడైన దేవుడు తన వాక్కు ద్వారా తన ప్రజలను దర్శించేటప్పుడు మన మీద ఏలుబడి చేస్తున్న మరణం గడగడ గడగడ వణికిపోతూ ఉంటుంది. ఈరోజు ఈ భూమండలం మీద దేవుని సంగతులు అతి గంభీరంగా మాట్లాడినటువంటి మన దైవజనులు అపోస్తలుడైన పౌలు అతి శ్రేష్టమైన దైవజనుల్లో అపోస్తలుడైన పౌలు అతి శ్రేష్టమైన వాడు. దేవుని ఎదుట నమ్మకంగా సేవ చేసి ముగించినటువంటి వాడు. మనం 2వ తిమోతి పుస్తకంలో దేవుని ఆత్మ ఆయనను ఎంతో చక్కగా సిద్ధపరిచి తన యాత్ర ముగింపులో ఎంత స్పష్టమైన విషయాలు దేవుడు తన సేవకులతో ఈ తరాల్లో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు విధేయత చూపించి భయపడేటువంటి పిల్లలు ఉంటే పరలోకం మొత్తం సంతోషపడుతుంది. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక వ్యక్తిని దర్శించేటప్పుడు అతనికి కలిగినటువంటి విశ్వాసమును బట్టి, పరిశుద్ధ జీవితాన్ని బట్టి పరలోకమందున్న దేవుడు సంతోషపడతా ఉంటాడు. దేవుడు ఒక వ్యక్తిని గురించి, దేవుడు పరిశుద్ధులు సంతోషపడినప్పుడు మన జీవితంలో పాపం మీద జయ జీవితాన్ని దేవుడిస్తాడు. మీరు వింటున్న మాటలు దేవుని మాటలు, మనుషులవి కావు. చూడండి, ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకాన్ని కంప్లీట్ చేసి చక్కగా దేవుడు మనల్ని దర్శించి మాట్లాడడం వెనుక దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయన స్వరూపంలోకి మనందరం మార్చబడాలని దేవుని యొక్క సంకల్పం. అంటే ఆయన వాక్కు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పోలికను నీకు ఇవ్వడానికి వస్తుందని, మనకున్నటువంటి మరణాన్ని సిగ్గుపరిచి దేవునికి ఉన్నటువంటి నిత్య జీవాన్ని ఆయన మనకిస్తున్నాడు అనేటువంటి సంగతులన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే, మరలా కొత్త పుస్తకాన్ని ప్రారంభిస్తుంటే ఆనందంగా ఉంది. అన్నిటికంటే అతి శ్రేష్టమైన పుస్తకం ఇది. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు సంఘాలను గురించి, లేకపోతే ఒక దైవజనుడి యొక్క పరిచర్య విధానాల గురించి, సంఘములో స్త్రీలు పురుషులు ఎవరెవరు ఏ పాత్రలు వహించి పరిచర్యలో పాలు పంపులు పొందాలో అపోస్తుల కార్యాలు, 1 తిమోతి, 2 తిమోతి, తీతు పత్రికలు, ఈ 4 పత్రికల్లో అతి శ్రేష్టమైన సంగతులు రాసినట్టుగా మనం చూడవచ్చు. సంఘ పరిచర్యలు వివరాలన్నీ మనం చూడాలంటే అపోస్తుల కార్యాలు, 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఈ 4 పుస్తకాలు బాగా ధ్యానం చేసి మన హృదయంలో ఉంచుకుంటే సంఘాల యొక్క చరిత్రలన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. పరిచర్య ఈ భూమండలం మీద దేవుని చిత్త ప్రకారం చేసి పరలోకానికి ఎలా సిద్ధపడాలో ఇక్కడ చక్కగా ఈ 4 పుస్తకాల్లో చక్కగా రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అపోస్తలుడైన పౌలు మొదట 2 సార్లు చెరసాలకు వెళ్ళాడు. మొదటి చెరసాలలో ఉన్నప్పుడు పౌలు 4 పత్రికలు రాశాడు.
ఏ పత్రికలు అంటే ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలోమోను పత్రిక. మరలా చెప్తున్నాను చూడండి. మొదటిసారి ప్రిజన్లోకి వెళ్ళినప్పుడు, జైల్లోకి వెళ్ళినప్పుడు, జైల్లో కూర్చొని పౌలు రాసిన పత్రికలో మొదటిసారి జైల్లోకి వెళ్ళినప్పుడు ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలోమోను పత్రిక 4 పత్రికలు పౌలు జైల్లో ఉండి రాశాడు. రెండవసారి ప్రిజన్లోకి వెళ్ళినప్పుడు లేక జైల్లోకి వెళ్ళినప్పుడు పౌలు 2 తిమోతి పుస్తకాన్ని రాయడాన్ని మనం చూడొచ్చు. లాస్ట్ సెక్షన్లో మనం 2 తిమోతి పుస్తకం అంతా కూడా ధ్యానం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు మనం 1 తిమోతి పత్రిక, తీతు పత్రికలు, ఈ 2 పత్రికలు కూడా జైల్లోకి వెళ్ళక ముందు రాసినటువంటి పత్రికలు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. 1 తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఈ 2 పత్రికలు కూడా జైల్లోకి వెళ్ళక ముందు అపోస్తలుడైన పౌలు చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అంటే ఈ 2 పత్రికలు రాసేటప్పుడు జైల్లో లేడా అంటే లేడు. ఎక్కడున్నాడు అంటే సేవలోనే ఉన్నాడు. సేవా పరిచర్యలో ఉంటూనే ఈ పత్రికను రాయడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈరోజు ఈ 1 తిమోతి పత్రిక ప్రారంభంలో మీకు కొన్ని అంటే అవుట్లుక్, అంటే అక్కడ అసలు ఈ 6 అధ్యాయాల్లో ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మీకు చెప్పాలని నాకు మనసుంది. చూడండి, మనందరం కూడా గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు భూమండలం మీద అతి శ్రేష్టమైన గొప్ప సేవ చేసి నమ్మకంగా ముగించిన పరిశుద్ధులలో అతి శ్రేష్టమైన వాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పౌలు అపోస్తులత్వాన్ని చేశాడు, సువార్థికునిగా పనిచేశాడు, కాపరిగా పనిచేశాడు, బోధకుడిగా పనిచేశాడు, ప్రవక్తగా కూడా పనిచేశాడు. అంటే సువార్త పరిచర్యకు ఉన్నటువంటి 5 సంపూర్ణమైన పరిచర్యలన్నీ కూడా తన జీవితం మొత్తం సంపూర్ణం చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైన పౌలు. పౌలు చక్కగా ఈ సేవా పరిచర్యను కొనసాగించి ముగించినటువంటి వాడు. ఇప్పుడు ఈ పత్రికలో దగ్గర మనం ఎందుకు ఈ పత్రిక చదవాలో 20 కారణాలు నేను ఈరోజు ఇంట్రడక్షన్లో రాశాను. అంటే ఏ అధ్యాయాల్లో ఏ విషయాలు ఉన్నాయో, ఏ అధ్యాయాల్లో ఎన్ని విషయాలు ఉన్నాయో నేను ఈరోజు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ విషయాలన్నీ కూడా చూస్తున్నప్పుడు సంఘానికి సంబంధించిన పరిచర్యలన్నీ, అంటే సంఘాన్ని దేవుడు ఎలా భద్రపరిచి సంఘ బిడ్డలను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఆయన చేసి సంఘ పరిచర్యల ద్వారా దేవుడు తన చిత్తంలో ఉన్న సమస్తాన్ని ఆయన తన ప్రజలను కాపాడి ఎలా రక్షించగలడో ఈ 1 తిమోతి పత్రికలో చక్కగా రాయబడ్డాయి. మరలా చెప్తున్నాను, సంఘ పరిచర్యల ద్వారా సంఘాన్ని దేవుడు ఎలా కాపాడుతాడో, సంఘ పరిచర్యల ద్వారా సంఘ బిడ్డలందరినీ కూడా పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసి రాకడ కొరకు ఎలా సిద్ధపరుస్తాడో ఈ పత్రిక అంతా కూడా చెప్పబడుతుంది. ప్రాముఖ్యంగా ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎక్కడుండి రాశాడు అనంటే, మనం 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో గనక మనం చదివితే
అక్కడ రాయబడిన విషయాలు మనం చదవచ్చు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా, మేము మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. చూడండి, సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దని కల్పన కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో యొక్క ఏర్పాటుతో కాక విభేదములతోనే సంబంధాలు కలిగి ఉన్నాయి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నప్పుడు మాసిదోనియాలో ఉండి ఈ పత్రిక రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే తెస్సలోనికి, బెరయ, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ, దగ్గర ప్రాంతాలు అవన్నీ కూడా. అంటే పౌలు ఈ మాసిదోనియా ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఈ తిమోతికి, తీతుకి పత్రికలు రాసినట్టుగా మనం చూడొచ్చు హిస్టారికల్లో. లేకపోతే పత్రికలు మనం చెప్పేటప్పుడు కూడా నేను చూపిస్తాను, అవన్నీ మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇందులో ప్రాముఖ్యంగా పౌలు యేసుక్రీస్తును గురించినటువంటి సర్వసంపూర్ణత అంతా కూడా చెప్తాడు. అంటే క్రీస్తు ఎందుకు వచ్చాడు, ఆయన మొట్టమొదటి రక్షణ మనం చూస్తే ప్రజల పట్ల ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఎలాగుంటుంది, అందులో ప్రథముడుగా అపోస్తులుడైన పౌలు తను ఎలా రక్షించబడ్డాడో కూడా తన గురించి తాను కంప్లీట్గా చెప్పుకునేటువంటి పత్రిక అని కూడా అనొచ్చు. ఇవన్నీ మీరు వింటున్నప్పుడే మీరు ఆలోచనలో మీ హృదయంలో పెట్టుకొని కనుక వాక్యం చదవడం ప్రారంభిస్తే గొప్ప సంగతులను మనం చూడొచ్చు. చూడండి, మొదటి అధ్యాయంలో ఈ మొదటి తిమోతి పత్రికలో రాసినటువంటి గంభీరమైనటువంటి మాటలో నాకు తెలిసినంత వరకు మనం ఎక్కడ చూడలేమేమో అని అనిపిస్తుంది. అంటే చూడండి, క్యాలెండర్లో వాక్యాలు కూడా ఎక్కువగా మొదటి తిమోతి పత్రికలో ఉన్నటువంటి వాక్యాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 6 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ 6 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాల్లో నుంచే ఎక్కువగా క్యాలెండర్లో వాక్యాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కావాలంటే చూసుకోవచ్చు. చూడండి, మొదటి అధ్యాయంలో ఇంచుమించుగా చాలా ప్రతి వచనం కూడా చాలా స్పష్టంగాను చాలా క్రొత్తదనంగా ఉంటుంది. మీరు చూసారో లేదో, స్పష్టంగా కూడా ఉంటుంది. నేను చాలాసార్లు చదివాను, కానీ ఈసారి చదువుతున్నప్పుడు నాకు చాలా కొత్తగా ఉంది. ఎంత కొత్తగా ఉందంటే, నేను ఈ వారంలో గ్యాప్ వచ్చినప్పుడల్లా ఈ తిమోతి పత్రిక గురించే మనసులో నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. వాస్తవానికి మత్తయి సువార్త ప్రారంభించాలని నా హృదయంలో భారంగా ఉంది, కానీ 28 అధ్యాయాలు దాని సంపూర్ణత అంతా ఎలా చెప్పాలో నాకు అర్థం కాక కొట్టుకులాడుతున్నాను ప్రస్తుతానికి. మొత్తానికి దేవుడు ఏదో ఒక లింక్ ఇస్తాడు, దాని కొరకు చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. లేదంటే యోహాను సువార్త అన్న మొదలు పెట్టాలా అని కూడా అనిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనా దేవుడైతే తప్పకుండా ఇంకొక సెక్షను, వారంలో ఒక సెక్షను, లేదంటే ఆదివారం సాయంత్రం కూడా ఒక సెక్షన్ పెట్టుకుంటే బాగుంటుందేమో. ఏమంటారు సురేష్ గారు? కదా, ఏం రాయప్ప గారు? ఆదివారం సాయంత్రం కూడా ఒక సెక్షన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఏనా బ్లెస్ అమ్మా? ఆదివారం సాయంత్రం కొత్తగా ఒక సెక్షన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటారు? రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నాకు బాగా ఇష్టమైన మంచి వాక్యం మొదటి అధ్యాయంలో, అంటే చాలా ఉన్నాయిలేండి, విలువైంది, అంటే నా మనస్సాక్షికి విలువైంది ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 15వ వచనం చదువునానా? మొదటి అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక, మొదటి తిమోతి పుస్తకం, మొదటి అధ్యాయము 15వ వచనం చదువునానా? పాపులను రక్షించుటకు. చూడండి నానా, నీకు సౌండ్ రావట్లేదు, చూడు. రైట్, చదువు నాన్న.
హల్లెలూయా. పాపులను రక్షించుటకు ఇప్పుడు చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము. చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు, చూసారా, నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. చూడండి, పూర్ణ అంగీకారమునకు యోగ్యమును నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు. చూడండి, పౌలు దేనికి తన్ను తాను అప్పగించుకొని బ్రతుకుతున్నాడో చూడండి. పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడంట. ఆ వాక్యం నమ్మదగిందంట. ఆ వాక్యం నమ్మిన వాళ్ళలో ప్రప్రథముడు ఎవరంట? అపోస్తులుడైన పౌలు అంట. అంటే ఇప్పుడు పౌలు ఏమని ఒప్పుకుంటున్నాడంటే, పాపులలో ప్రధాన పాపిని నేనే అని ఒప్పుకుంటున్నాడు. ఎందుకు వచ్చాడంట ఆయన? పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట నమ్మదగింది అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి చూడండి, పుట్టినోడు కాడండి వచ్చినవాడు. ప్రపంచానికి అర్థం కాని దౌర్భాగ్యం ఏంటంటే, ఆయన పుట్టినోడు కాదు, పుట్టినోడు గిట్టక తప్పదు, పుట్టినోడు చనిపోతాడు. ఆయన చనిపోయినవాడు కాదు, ఆయన పుట్టినవాడు కాడు, వచ్చాడు. పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. రావడం వేరు. మన తెలుగు గ్రాంథికంలో పుట్టెను అని రాశారు, అంతేగాని మిగతా భాషలన్నిటిలో ఆయన వచ్చెను అని రాయబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో ఆయన పుట్టాడని కేకులు కట్ చేసుకొని రికార్డ్ డ్యాన్సులు వేయటానికి అదేమనంటే దావీదు నాట్యం ఆడాడుగా అంటున్నారు. ఏమంటే దావీదు నాట్యం ఆడితే ఆయన పుట్టాడని చెప్పి మనందరం నాట్యం ఆడదామని ఒక మాట రాపియటం పరిశుద్ధాత్మకి ఏమన్నా బద్ధకమా? దేవునికి తెలియదండి అపోస్తుల ద్వారా రాపించడం. దావీదు నాట్యం ఆడాడు, యేసుప్రభు పుట్టినప్పుడు మీరందరూ నాట్యం ఆడండి అని రాపియటం పెద్ద విశేషమా? అలాంటి ప్రసంగాలు అపోస్తులు ఎక్కడా చేయలా. చూసారా, ఆయన ఎందుకు పుట్టాడు? పాపములో ఉన్నటువంటి బిడ్డలను రక్షించడానికి ఆయన పుట్టాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చినందుకు నీ బ్రతుకు మార్చుకో. ఆయన వచ్చిన ఉద్దేశం నీ జీవితంలో నెరవేరితే చాలు కదా. అంతేనండి రాయప్ప గారు, యేసుప్రభు వచ్చిన ఉద్దేశం నీ జీవితంలో నెరవేరిందా? నెరవేరలేదా? ఈ రోజున నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితంలో ఏం జరగాలంటే ఒక సంపూర్ణతకి ఎదగాలి. ఈ మాటలు వింటున్నప్పుడు మనకు ధైర్యం కలగాలి. ఈ మాటలు వింటున్నప్పుడు భయము భీతి దిగులుపోయి ప్రభు రాకడకి సిద్ధపడాలి. ఈ మాటలు వినేటప్పుడు యేసుక్రీస్తును పోలినటువంటి జీవితం మనలోకి రావాలి. వస్తున్నాయండి? ఎందుకు దేవుడు పత్రికలన్నిటిలో నుంచి ఒక్కొక్క పత్రిక మనతో మాట్లాడుతున్నాడు అంటే, మనందరం విని ఆ ప్రత్యక్షతలు, పౌలుకిచ్చిన ప్రత్యక్షతల ద్వారా మనమందరం యేసుక్రీస్తు యొక్క సమానమైన అనుభవంలో ఎదగడానికి, ఆయనను పోలిన జీవితంలో ఎదగడానికి. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. గమనించారండి? ఇప్పుడు చూడండి 17వ వచనం కూడా చదువునానా? ఎంత చక్కటి గంభీరమైనటువంటి వాక్యాలండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం కూడా చదవన్నానా? సకల యుగములలో రాజయ్యుండి. ఇప్పుడు చూడండి, శబ్దాలు వింటున్నారా? సకల యుగములలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ప్రభు అంటే దేవుడు. ఈ రోజున సోషల్ మీడియాలో యెహోవాయే దేవుడు 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 అంటున్నాడు. ఈ రోజున సోషల్ మీడియాలో మీరు చూసి మోసపోమాకండి. దేవుడు ఒక్కడే అని చెప్పడాన్ని మనం చూడలేదా? ఆయనే తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను, ఆయనను ఒక సంపూర్ణమైన భాషలో మాట్లాడడానికి త్రిత్వమై ఉన్న దేవుడు అన్నారు. అయిలారా, యెహోవా అన్నా, యేసుక్రీస్తు అన్నా,
పరిశుద్ధాత్ముడన్నా ఒక్కటే పదం. యెహోవాలోనూ అయ్యే గుణ లక్షణాలు, యేసుక్రీస్తులోనూ అవే గుణ లక్షణాలు, పరిశుద్ధాత్మలోనూ అదే గుణ లక్షణాలు. ఎక్కడ చూసినా ఆత్మ వేరు, యేసు వేరు, యెహోవా వేరు కాదు. ఈ రోజున సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి యెహోవా ఒక్కడే దేవుడు అని చెప్పుకుంటున్నారు. మంచిదే, గమనిస్తున్నారా? ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడయున్నవాడు ఆయన. మన గ్రాంధికంలో, తెలుగు యొక్క భాష యొక్క గ్రాంధికంలో త్రిత్వమయ్యున్న దేవుడు అంటే దేవుడు 3 కాలాలుగా ప్రపంచాలను డివైడ్ చేసుకున్నాడు. తండ్రిగా ఆయన మన మధ్యలో తన ప్రవక్తల ద్వారా, మెరుపుల ద్వారా, స్వరము ద్వారా మాట్లాడేవాడు ఆయన. కుమారుడిగా మన మధ్యలోకి వచ్చి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు ఆత్మరూపిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. గమనించారా? మనకు ఒకే ఒక్క దేవుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే యెహోవా, ఆయనే పరిశుద్ధాత్మ. ఈ రోజున ముగ్గురిని వేరు చేసి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. బిడ్డలారా, జాగ్రత్త, మోసపోవద్దు. చూడండి, ఒక మనుష్యుడు తన కాలానుగుణంగా ఒక్కడే కుమారుడు, కొద్ది కాలం అయిన తర్వాత వాళ్ళ తండ్రికి కుమారుడు, కొద్ది కాలం అయిన తర్వాత వాళ్ళ బిడ్డలకి తండ్రిగా, వాళ్ళ మనవల సంతానానికి తాతయ్యగా, ఒక్క వ్యక్తే 3 కాలాల్లో 3 పేర్లు వచ్చేస్తాయి. ఒకప్పుడు కుమారుడిగా పెరిగి పెద్దవాడైన తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత, బిడ్డలు పుట్టిన తర్వాత తండ్రిగా, తాతయ్యగా, ఎలాగా ఒక వ్యక్తే 3 కాలాలలో పేర్లు మార్చబడి పలకబడతాయో, అలానే దేవుని యొక్క పేరును కాలాలలో మార్చబడ్డాయి. అంతేగాని యెహోవా వేరు, కుమారుడు వేరు, తండ్రి వేరు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే చూడండి, యుగములలో చదువునాన 17వ వచనం, సకల యుగములలో రాజయ్యుండి, సకల యుగములలో రాజయ్యుండి, అక్షయుడును అదృశ్యుడు నగు. చూసారా? సకల యుగములలో రాజు అయినటువంటి మన దేవుడైన యేసుక్రీస్తు ఎవరంట? ఆయన అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు. చూసారా? అద్వితీయ దేవుడు అంటే ఇద్దరు కానివాడు, అద్వితీయుడు అంటే ఇద్దరు కానివాడు. ఏమంటే అర్థమవుతుందండి? ఇద్దరు కాని దేవుడు ఆయన, ఒక్క దేవుడే. తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సకల యుగములలో చూడండి ఎంత చక్కటి పేర్లు యూజ్ చేస్తున్నాడో. పౌలును పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నప్పుడు ఎలాంటి పేర్లు వాడుతున్నాడో చూడండి. అక్షయుడగు దేవుడు, అద్వితీయుడగు దేవుడు. చదువునానా? సకల యుగములలో రాజుగాను, అక్షయుడును అదృశ్యుడును నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన యేసయ్యకు ఘనత, మహిమ. చూడండి, అంటే ఈ పత్రికలో పౌలుకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతలు చూస్తున్నప్పుడు ఆయన ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? పాపుల రక్షకుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. చూసాడండి, సకల యుగములలో రాజుగాను, అద్వితీయుడుగాను, అక్షయుడుగాను. చూసారా? తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇలా చూసుకుంటూ వెళితే ఆయన ప్రత్యక్షపరచబడిన విధానంలో ఎంత గొప్ప సంగతులు ఉన్నాయో నేను ఈ 1 తిమోతి పత్రిక ధ్యానం చేస్తున్నప్పుడు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజున ఈ పత్రిక ధ్యానం చేసి చెప్పుకోవడానికి, నేర్చుకోవడానికి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తున్నప్పుడు నా మట్టుకు నేనైతే చాలా గొప్పగా సంతోషపడుతున్నాను. ఇంకా 2వ అధ్యాయంలోకి వచ్చేవాడు అంటే ఇంకా చాలా ఉన్నాయిలేండి. నేను అంటే ఎలాగుంటుందో చెప్పడానికి కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, 2వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి 3-4 వచనాలు చదువునానా?
ఇది మంచిదియు ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నయ్యున్నది. దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది మనుషులు అందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. నాన్న ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 1 తిమోతి 2వ అధ్యాయము 3-4 వచనాలు. రైట్. 3-4 చదివావా? రైట్. 2-3 చదువునానా? రాజుల కొరకును అధికారుల కొరకును. రైట్. ఇక్కడ చూడండి, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు చూడండి, ఈ 2వ అధ్యాయం ప్రారంభించిన వెంటనే ప్రార్థన తీసుకున్నాడు అంశాలు. ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ప్రార్థనా జీవితానికి ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనందరం కూడా చూడొచ్చు. ఎవరి కొరకు ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి అంటే 2వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ప్రార్థనా జీవితాన్ని గురించినటువంటి సంపూర్ణమైన సంగతులు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడే 5-6 వచనాలు కూడా చూడనా, దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా. ఇప్పుడు గమనించారా? అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. చూసారా అసలు ఎలాంటి మాటలు? చూసారా? దేవుడొక్కడే. చూసారా కన్ఫర్మేషన్ చూడండి ఎలా చెప్తున్నాడో. దేవుడొక్కడే. ఆయన ఎవరు అనుకుంటున్నావు? దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన యేసుక్రీస్తును నరుడు. ఆయన నరుడుగాను సంపూర్ణమైన దేవుడుగాను సంపూర్ణమైన మానవునిగాను ఉన్నాడు ఆయన. ఈ రోజుల్లో ఎలాంటి విషయాన్ని పౌలు తిమోతికి రాస్తూ ఎలాంటి విషయాలు చెప్తాడు చూడండి. ఇలాగ గనక నేను చెప్పుకుంటూ పెడితే ఏ వచనం చూసినా వదలబుద్ధి కావట్లేదండి. ఏ వచనాన్ని గురించి మాట్లాడదామన్నా కూడా ఎంతో చక్కటి శ్రేష్టమైన, అంటే ఒక పక్క దేవుని గురించిన సంగతి సంపూర్ణమైన సంగతులు చెప్తున్నాడు, ఒక పక్క పౌలు తన జీవితంలో దేవుడిచ్చిన రక్షణ గురించి చెప్తాడు, ఒక పక్క ప్రజల యొక్క సంపూర్ణమైన రక్షణ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. నాకు అన్నీ అనిపిస్తుంది, ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రం మొత్తం ఇందులో కలగలిపి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఏది తీసేద్దామన్నా, ఏ మాట గురించి మాట్లాడదామన్నా కూడా ఈ 1 తిమోతి పత్రికలో దొరకని అంశం అంటూ ఏది లేదండి అనిపిస్తుందండి. ఒక సంఘమును గురించినటువంటి సంపూర్ణమైన సంగతులు మొత్తం ఈ 1 తిమోతి పత్రికలో ఉన్నాయండి. దేవుని గురించిన సంపూర్ణత, రక్షణ గురించి, ప్రజలందరికీ కలగబోయే రక్షణ గురించినటువంటి సంపూర్ణత. ఏం చెప్పనండి నేను, 1 కాదు 2 కాదు, నేను ఎలా మాట్లాడాలో కూడా కొన్నిసార్లు నాకు అర్థం కావట్లేదు. అంటే ఎంత ప్రత్యక్షతతో కూడినటువంటి లేఖనాలో చూడండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో తెలిసిన, వీటి సంగతులన్నీ తెలుసుకోవడానికి నీకు ఆశ పుట్టాలి, నీ మనసు సిద్ధపడాలి. గమనించారండి? ఇక్కడే 3వ అధ్యాయంలోని 16-17 వచనాలను కూడా చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. మళ్ళీ ఏం చెప్తున్నాడు తెలిసిన? 3వ అధ్యాయంలోకి వచ్చేప్పుడు దైవభక్తిని గురించినటువంటి మర్మాల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ప్రత్యక్షపరచబడ్డాడు. పుట్టెను కాదండి, తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. చూడండి, రక్షకుడని జనములలో ప్రకటన. ఏమండి అసలు ఈ వచనాలన్నీ చదువుతున్నప్పుడు మీ హృదయం ఎంత ఆనందం రావాలండి, ఎంత ఉల్లసించాలి. వీటి గురించిన సంగతులన్నీ కూడా 1 తిమోతి పత్రికలో ప్రభు మాట్లాడుతున్నాడంటే ఇక ఆ పత్రికను విడిచిపెట్ట బుద్ధి అవుతుందండి. నన్ను అడిగితే ఆ పత్రికను 30-40 సార్లు చదవండి అనిపిస్తుంది. మీరు చదవండి. ఈ పత్రిక ధ్యానం చేసినప్పుడల్లా శనివారం బుధవారం ఈ పత్రిక చెప్పబడుతుంది. ఈ 2 దినాలు మీరు 1-2 సార్లు చదువుకొని రండి.
అసలు మీ హృదయం ఎలా ఉప్పొంగుతుందంటే ప్రపంచంలో ఇక దేనిని ప్రేమించబుద్ధి కాదండి, దేని మీద ఆశపడబుద్ధి కాదండి. ఏ వస్తువు ఉన్నా లేకపోయినా ఈ పత్రికలో దేవుని ఆత్మ మనల్ని దర్శించే ఆ ప్రత్యక్షతలు చూసి నువ్వు ప్రభు రాకడ కొరకు సిద్ధపడతావు. నువ్వు పాపం లేనివాడిగా పరిశుద్ధ జీవితం చేయగలవు, ఖచ్చితంగా నేను చెప్పగలను. 2 తిమోతి పత్రిక ధ్యానం చేసేటప్పుడు నేను చాలా ఒక చక్కటి సంపూర్ణతను నేను పొందుకున్నానండి. నేను ఆనందిస్తున్నాను ప్రభునందు. మరి విన్న మీకు ఎలాగుందో నాకు తెలియదు. దేవుడే మీ సంగతి చూసుకొనును గాక. ఆమేన్. దగ్గర 38 గంటలు 2 తిమోతి పుస్తకంలో నుంచి దేవుడు మనతో మాట్లాడాడు. వినేవాళ్ళు ఉన్నారండి? విని ఎవరికైనా చెప్తారా? పోనీ విని ఆ లింక్ ఎవరికైనా షేర్ చేస్తారా? ప్రాణం పోయినా షేర్ చేయరండి. అసలు వింటేనే కదా నీకు అందులో ఉన్న విషయాలు తెలిసేది. వింటేనే కదా అది వేరొకళ్ళకి రక్షణగా అది ఉపయోగపడుతుందని షేర్ చేయగలిగింది. ఏండి ఎవరినో అంటాం ఎందుకు, మన సంఘ పిల్లల్నే అడగొచ్చు. ఏండి వినేవాళ్ళు ఉంటారా అండి? ఎవరితో మాట్లాడను నేను? ఎవరు గ్రహించుకోగలుగుతున్నారని నేను మాట్లాడగలను? ఈ రోజున సంఘ బిడ్డలతో మాట్లాడలేకపోతున్నామండి. ఏంటి మాకు అన్నీ తెలుసు అంటున్నారు. అన్నీ తెలుసని మాట్లాడుతున్నారండి. ఏం మాట్లాడతాం? అన్నీ నువ్వు తెలుసుకునే కాడికి దైవజనుడు ఎందుకు, సంఘం ఎందుకు? గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి మాటలండి. నేనైతే ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు నా ప్రాణం ఎంత ఉప్పొంగుతూ ఉందో, చెబుతున్నప్పుడు ఎంత ఆనందపడుతున్నానో. ఎలాంటి పదాలండి! ప్రపంచంలో ఇలాంటి ప్రత్యక్షతలు కలిగిన దైవజనుడు మనకు దొరుకుతాడండి. ఆ ప్రత్యక్షతల ద్వారానే సంఘాలు ఆ రోజుల్లో సంపూర్ణులైపోయారు. బతికుండగానే పరలోక రాజ్యానికి సిద్ధపడ్డారు సురేషయ్య గారు. ఈ రోజుల్లో ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? దేవునికి మహిమ కలుగునగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చివరిగా 4వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాను చూడండి. 8వ వచనం చదవండి. శరీర సంబంధమైన సాధకము, చూడండి, శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అన్ని విషయాల్లో ప్రయోజనకరం అంటండి. అంటే నీ వెండి బంగారాలు కాదా, నీ ఉద్యోగం కాదా, ఆస్తిపాస్తులు కాదా నీకు ప్రయోజనకరమైంది? కాదంటండి. ఈ రక్తమాంసాల్లో దైవభక్తిని కలిగి ఉండటమే మనిషికి ప్రయోజనకరమైంది. ఏమండి ఎలా చెప్పమంటారు చెప్పండి? ఇలా చెప్పుకుంటూ పోతే 5వ అధ్యాయం 6వ అధ్యాయం ఎన్ని శ్రేష్టమైన వచనాలు ఉన్నాయో, ఎంత బలమైన విషయాలు ఉన్నాయో గమనించారా? ఇంకా 5వ అధ్యాయంలోకి వచ్చేపాడు 1-2 వచనాలు చదువునానా? వృద్ధుని గద్దింపక, చూడండి, వృద్ధులను గద్దింపక తండ్రిగా భావించి. దైవజనుడంట వృద్ధుల్ని గద్దించొద్దంట. మరేం చేయాలంట? తండ్రిగా భావించి. ఏం భావించాలంట? తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. ఏం చేయాలంట? హెచ్చరించాలంట. చూసారా ఏమండి ఎలాంటి విషయాలు రాస్తాడంటే పౌలు? అంటే దైవజనుడికి సంఘానికి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉండాలో చెప్తాడండి. సంఘ బిడ్డలందరితో ఒక దైవజనుడు ఎలా మెదలాలో చెప్తాడు ఈ పత్రికలో. ఆడేంటయ్యా నిద్రపోతున్నాడు, కష్టపడ్డాడేంటి, లేపు ఏంటి చూస్తావు దెమ్మదా? ప్రశాంత్ బాబు నిద్రపోతున్నావేంట్రా, మీ నాన్న రాలేదని దిగులే? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా గుర్తుపడుతున్నారండి? ఎంత చక్కటి వచనాలండి. అంటే ఒక అధ్యాయంలో ఒక వచనం చూస్తేనే మనకి ఎంతో నూతనమైనటువంటి విషయాలు మనకి అర్థమవుతున్నప్పుడు నిజంగా అండి ఈరోజు నేను 6 అధ్యాయాల్లో ఉన్న విషయాలన్నీ చూసుకుంటుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. చదువునానా? 2వ వచనం కూడా చదువు.
అన్నదమ్ములని యవ్వనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో. చూసారా, సంఘ కాపరి సంఘంలో ఎలా ఉండాలంట? ఎవరి బిడ్డలతోనేమో అక్క చెల్లెళ్ళు అనాలంట, కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళని తల్లులు అనాలంట, వృద్ధులైన పెద్దవాళ్ళనేమో డాడీ నానా అనాలంట, ఒక తండ్రిగా భావించాలంట. అవునా కాదా? వృద్ధులైపోయి పండిపోయిన వాళ్ళనేమో గద్దించొద్దంట, హెచ్చరించాలంట. చూడండి అసలు ఎలాంటి అంటే ఒక దైవజనుడికి సంఘానికి ఎలాంటి రిలేషన్స్ ఉండాలో చెప్తున్నాడండి. నిజంగా ఎన్ని పాఠాలండి. నిజంగా నేను ఈరోజు ఈ విషయాలన్నీ ఒకసారి రిమైండ్ చేసుకుంటే ఎంత సంతోషం వేసిందో. పౌలు సంఘాన్ని గురించినటువంటి సంపూర్ణత అంతా ఎంత చక్కగా రాస్తున్నాడో. 6వ అధ్యాయం చూడండి పోని, 6వ అధ్యాయం మొదటి వచనాలు చూడండి పోని. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద. దాసులు యజమానులు ఎలాగుండాలో చెప్తాడండి. అసలు ఈ లిస్ట్ అంతా భలే అద్భుతంగా ఉంటుంది. మీరు ఎంత అద్భుతంగా ఉంటుందంటే నా హృదయం ఉప్పొంగుతుందండి. అసలు ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం చాలా టాప్గా ఉంటుందండి. ఈ టాపిక్స్ అన్నీ నిజంగా దేవుడు ఈరోజు ఈ 2025లో ప్రారంభించినందుకు దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు సిద్ధపడతారంటే రేపు ఉదయం నుంచే 5 to 6 లైవ్ స్టార్ట్ అవుతుంది. సిద్ధపడండి. 5 to 6 మీకు ఫోన్లు వస్తాయి. సిద్ధపడండి. దేవునికి మహిమ కలుగును గాక. రేపు కాదులేండి, ఎల్లుండి సోమవారం, క్షమించండి. ఎందుకంటే రేపు ఆదివారం కదా, మళ్ళీ కుదరదు. రేపు ప్రభు చిత్తమైతే రేపు ఆదివారం సాయంత్రం మరొక టాపిక్ను నేర్చుకోవడానికి సిద్ధపడగలిగితే మంచిదేమో. ప్రార్థన చేయండి. రేపటి నుంచి 7 గంటలకే కోటం, 7:30కి కాదండి, 7 o'clock. పొద్దున్నే లేవండి, కష్టపడండి. చలికాలంలో పోరాడి లేవాలా. అండ్ రాయప్ప గారు అంతా అయిపోయి ఊడిపోయి రాలిపోయిన తర్వాత ఇప్పుడు లేకమంటే లేవుతావా అంటావా? ఇక్కడ మా యవనస్తులు ఉన్నారు, బ్లెస్ఎం మోడ్లు. యవనస్తులు లేచి వచ్చేస్తారు గ్యారంటీ. నిజమేనమ్మా? రైట్. మా పిల్లలు ఓకే అన్నారు. ఇసాకు చూడు, మరి మనము దొరగారు. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఇంతకీ ఇప్పుడు మనం ఒక్కొక్క అధ్యాయంలో ఎలాంటి అంటే ఎంత ఇంపార్టెంట్ విషయాలు సంఘాలకు దేవుడు తిమోతికి పత్రిక రాస్తూ పౌలు రాస్తున్నాడో జస్ట్ ఊరికే ఒక్కొక్క వచనాన్ని మనం చూసుకుంటొచ్చు. ఇందులో దగ్గర 20 అంశాలు ఉన్నాయండి. ఎందుకు ఈ మొదటి తిమోతి పత్రిక ఎందుకు చదవాలంటే ఈ 20 అంశాల గురించి నువ్వు నేను తెలుసుకోవడం కోసం చదవాలి. చూడండి, ఒక్కొక్క మాట నేను టకటక ఒక వచనాలు టు వచనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విషయాలన్నీ టకటక చెప్తాను. చక్కగా రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. చాలామంది రాసుకోవట్లేదు. పిల్లలు చాలా అంటే ఒకసారి చెప్తే 1000 సార్లు వాళ్ళ బ్రెయిన్లో ముద్ర అవుద్ది అనుకుంటా, అందుకే రాసుకోవట్లేదు అనుకుంటా. పరంజ్యోతి అంతేనా? ఏంది రాసుకునేది? గోంగారు అయ్యగారు ఊరికే చెప్తాడులే. పెన్నులు ముందుగా సిద్ధపరచుకోవాలి అబ్బాయి. సిమ్ కార్డులు సిద్ధపరచుకోవడం కాదు, పెన్నులు సిద్ధపరచుకోవాలా. ఒక పెన్నుల బాక్సు మెయింటైన్ చేయకూడదా? నేను చూడు ఎట్ట మెయింటైన్ చేస్తానా. ఇసాకం చూడు 2-3 బాక్సులు మెయింటైన్ చేస్తాడు. ఒకటి దాచి పెడతాడు, ఒకటి బయట ఉంచుతాడు. అది పోయింది కనపడతలేదు అంటాడు. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొట్టమొదట చక్కగా రాసుకోండి. ఈ మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో, అంటే 3 వచనాల్లోనేమో 2 వచనాల్లో ఆయన ఇంట్రడక్షన్ ఉంటుంది, తను పరిచయం చేసుకోవటం ఉంటుంది. 3వ వచనం నుంచి 10 వచనాల వరకు దుర్బోధల గురించి రాయబడింది. దుర్బోధల గురించి రాయబడింది. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత
5వ అధ్యాయం నుంచి ఇంచుమించు 11వ వచనం వరకు మీరు గమనించగలిగితే దేవుని యొక్క సత్య సంబంధమైనటువంటి ఉపదేశంలో ఉన్నటువంటి సంపూర్ణతను గురించి మాట్లాడతాడు. అందులో మంచి మనస్సాక్షి, పరిశుద్ధులై ఉండాలి. 5వ వచనం చదువునానా? ఉపదేశ సారమేదనగా, ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయము నుండి. ఇప్పుడు చూడండి, నెంబర్ 1 పవిత్రత, మంచి మనస్సాక్షి నుండి. నెంబర్ 2 మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. విశ్వాసము, ప్రేమ, 4 అంశాలు చూసారా? 5వ వచనం నుంచి 11వ వచనం వరకు ఈ 2వ అంశం రాయబడి ఉంటుంది. 3వది మొదటి అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడి ఉంటుంది. మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు పౌలుకు దేవుడు అనుగ్రహించిన రక్షణను గురించి మాట్లాడతాడు. చాలా చక్కటి విషయాలు. 3. 4వది మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు మంచి మనస్సాక్షిని గురించి మాట్లాడతాడు. గమనించారా? మనస్సాక్షి ఎలా ఉండాలో మాట్లాడతాడు. ఇది 4వది. 5వది కనుక మనం చూస్తే 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ప్రజలు రక్షించబడడం కొరకు ప్రార్థన చేయాలి. గమనించారా? 5వ అంశం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాల వరకు ప్రజలు రక్షించబడుట కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, 6వ అంశం 2వ అధ్యాయం 8వ వచనం నుండి 8వ వచనం 1 కనుక చూడగలిగితే పురుషుడు సంశయాలు మాని ప్రార్థన జీవితం కలిగిన వాడే ఉండాలంట. సంఘంలో పురుషులు ఎలా ఉండాలో తెలిసిన ప్రార్థించేవారిగా ఉండాలంట. తర్వాత 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు స్త్రీలు సంఘంలో ఎలాంటి పాత్రలు పోషించాలో రాయబడింది స్త్రీలను గురించి. 2వ అధ్యాయం 9 నుంచి 15వ వచనం వరకు. అలాగే 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి అర్హతలన్నిటిని గురించి కూడా రాయబడింది. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు సంఘ పెద్దలు వాళ్ళ యొక్క అర్హతలు. అలాగే 3వ అధ్యాయం 8 నుంచి 13 వరకు మనం చూస్తే సంఘంలో పరిచర్యలు చేసేటువంటి స్త్రీలు వాళ్ళ గురించి రాయబడింది. అలాగే 3వ అధ్యాయం 14 నుంచి 16 వరకు ప్రజలందరూ లేకపోతే జనులందరూ మందిరావరణంలో ఎలాగుండాలో రాయబడింది. మళ్ళా చెప్తున్నాను చూడండి, 3వ అధ్యాయం 14 నుంచి 16 వరకు జనులందరూ మందిరావరణంలో ఎలాగుండాలో చక్కగా రాయబడింది. 4వ అధ్యాయంలోకి వచ్చేపాటికి 1వ వచనం నుంచి 5 వచనాల్లో మోసపరచు దెయ్యముల ఆత్మలను గురించి రాయబడింది. మోసపరచు దెయ్యపు ఆత్మలను గురించి రాయబడింది 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 5 వరకు. ఇప్పుడు చూడండి, 4వ అధ్యాయం 6 నుంచి 16 వరకు ఒక మంచి కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలను గురించి రాయబడింది. 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 16 వరకు మంచి కాపరిని గురించినటువంటి లక్షణాలు రాయబడింది. ఇది 12వది. 13వది మనం 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏమని రాయబడిందంటే సంఘ కాపరితో సంఘ బిడ్డలు ఎలాంటి సహవాసం కలిగిన వారిగా ఉండాలో రాయబడింది. 14 5వ అధ్యాయం 3 నుంచి 16 వచనాల్లో సంఘములో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలో రాయబడిన విషయాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే 15వది 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 25 వరకు మరలా సంఘ పెద్దలు వాళ్ళ యొక్క వివరాలను గురించి ఎక్కువగా రాయబడింది.
16వది 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దాసులు యజమానులు ఎలాగుండాలో రాయబడి ఉంది. తర్వాత 17వది 6వ అధ్యాయం 3 నుంచి 10 వచనాల వరకు మరలా అబద్ధ బోధకులు డబ్బు మనసు కలిగి ఎలాంటి సేవ చేస్తారో రాయబడి ఉంది. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 10 వచనాల వరకు అబద్ధ బోధకులు వాళ్ళు ధనాశ కలిగి ఎలాగ ప్రజలను సంఘాలను మోసం చేస్తారో రాయబడి ఉంది. ఇది 17వది. 18వది 6వ అధ్యాయం 11 నుంచి 16 వరకు మరలా దైవజనుడు ఎలాగుండాలో ఇక్కడ ఇంకా మరికొన్ని వివరాలు పౌలు రాశాడు. 11 నుంచి 16 వరకు ఇది 18వది. 19వది 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనం వరకు సంఘంలో ధనవంతులైన వాళ్ళు ఎలాగుండాలో చెప్పబడింది. 19వది 6వ అధ్యాయం 17 వచనం నుంచి 19 వరకు సంఘంలో ధనవంతులైన వాళ్ళు ఎలాగుండాలో రాయబడింది. 20వది 6వ అధ్యాయము 21, 21 వచనాలు అబద్ధ బోధకుల గురించి మరలా రాయబడింది. 6వ అధ్యాయం 21 అబద్ధ బోధకుల గురించి మరలా రాయబడింది. ఇదంతా ఈ పుస్తకం అంతా కూడా అబద్ధ బోధకుల గురించి ప్రారంభించాడు 3వ వచనం నుంచి 10వ వచనం వరకు మొదటి అధ్యాయంలో. ముగింపులో 6వ అధ్యాయం 20, 21 వచనాల్లో కూడా మరలా అబద్ధ బోధకుల గురించే మాట్లాడి ముగించాడు. అంటే దీనంతటికీ కారణం ఏంటంటే అబద్ధ బోధకులు సంఘంలో అబద్ధ బోధలు చేయనీయకుండా తిమోతి జాగ్రత్త పడాలని రాశాడు. గమనించారా? అలాగే సంఘాన్ని దేవుని రాకడ కొరకు ఎలా సిద్ధపరచాలో, సంఘాన్ని అబద్ధ బోధల నుంచి ఎలా కాపాడుకోవాలో మెయిన్ కాంటెక్స్ట్ అండి. సంఘాన్ని అబద్ధ బోధల నుంచి ఎలా కాపాడుకోవాలో పౌలు స్పష్టంగా రాశాడు. ఇంచుమించుగా ఇవన్నీ కూడా 20 అంశాలు. ఈ 20 అంశాలు నువ్వు తెలుసుకోవడం కొరకు ఈ పత్రిక చదవాలి. అదండి, అంటే 20 రకాల టాపిక్స్ ఇందులో ఉన్నాయి. ఏ అధ్యాయంలో ఏ వచనం నుంచి ఏ వచనం వరకు ఏమేమి రాసి ఉన్నాయో నేను చెప్పాను. ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఈ సంగతులన్నీ కూడా ఇక్కడ రాయబడినటువంటి విషయాలు. అంటే ఇంచుమించుగా 20 అంశాలు నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఈ మొదటి తిమోతి పత్రికను మొత్తం చదవాలి. వీటి గురించినటువంటి ఆలోచన నీకు లేకపోతే నువ్వు ప్రభు రాకడ కొరకు సిద్ధపడలేవు. కన్ఫామ్. అంటే సంఘము ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలంటే ఖచ్చితంగా మొదటి తిమోతి పత్రికలో 20 అంశాల గురించినటువంటి సంపూర్ణమైన సంగతులు మొత్తం నువ్వు తెలుసుకోవాలి. అందుకు చదవాలి. ఇప్పుడు ఈరోజు రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎందుకు చదవాలి చెప్పండి? ఎందుకు చదవాలి అంటే ఎవరైనా అడిగారు అనుకో, ఈ వచనాల నుంచి ఈ వచనాల గురించి రాయబడి ఉంది అని ఈ 20 అంశాల గురించి ఇతరులకు ఎవరికైనా చెప్పగలగాలి. అప్పుడేమవుద్ది? అందులో ఏముందో చూస్తే అంతేనా ఇసాక్? ఇప్పుడు లడ్డూలు కనుక నీకు నాకు ఒక పాస్టర్ గారు అదేంటిదమ్మా జీడిపప్పు దాన్ని ఏమంటావు నాన్న? అదే మిఠాయి, జీడిపప్పు మిఠాయి తెచ్చారు. ఇప్పుడు అందులో ఉన్నది కనుక నాకు జీడిపప్పు మిఠాయి అని తెలిసింది అనుకోండి, ఇప్పుడేమవుద్ది? జీడిపప్పు మిఠాయి అనగానే నోరంతా ఊరిపోయి ఇసాక్ అయితే సొల్లు కారిపోతుంది. ఏంటి ఎన్నంటనే చూసారా? లోపల ఏముందో తెలియగానే మనకిష్టం పుట్టింది. ఇప్పుడు 20 అంశాలు ఇందులో ఉన్నాయండి. మొదటి తిమోతి పుస్తకంలో 20 అంశాలు కనుక మీరు గుర్తుపెట్టుకుంటే, నేను చెప్పినవన్నీ మరలా రికార్డింగ్ పంపిస్తాను మీకు. మీరు కనుక మరలా వింటే వీటన్నిటిని బట్టి నీకేమొద్దంటే నీ ప్రాణం తృష్టగా ఉంటుంది. మొదటి తిమోతి పత్రిక తీసిన వెంటనే నీ ప్రాణం ఇష్టంతో దాన్ని
ప్రేమించి చదవబుద్ధి అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 20 అంశాల్లో ఉన్నటువంటి సంపూర్ణమైన సంగతులు మొత్తం ఇందులో బోధించబడ్డాయి. ఇవన్నీ నీకు దేవుడు వారానికి 2 సెక్షన్లో నీకు వివరించి చెప్తున్నాడంటే ఇక నువ్వు ఎన్నిసార్లు చదివితే అంత మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మనం చక్కగా ఈ పుస్తకం అంతా ధ్యానం చేసుకోవడానికి దేవుడు తన అపారమైన కృపను మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ 1 తిమోతి పత్రికలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రభా మీరు ఎంతో తేటగా మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభా మేము ఈ 6 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా క్లుప్తంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ మేము చూడడానికి కృపనిచ్చారు. 20 అంశాలు ఇందులో రాయబడి ఉన్నాయి. వాటన్నిటినీ కొన్ని అంశాలు మరలా వచ్చినట్టుగా రిపీటెడ్గా అనిపించినా అవన్నీ విలువైన విషయాలు. ప్రభా తిమోతికి పత్రిక రాస్తూ పౌలు ద్వారా ఈ సంపూర్ణమైన సంగతులన్నీ కూడా మీరు ముందుగానే రాసి పెట్టారు. బాబు మేము ధ్యానం చేసుకోవడానికి కృపచూపుతూ వచ్చారు. ఈ 6 అధ్యాయాల్లో ఉన్నటువంటి సంగతులన్నీ క్లుప్తంగా మాతో మాట్లాడారు. నాయనా, ఇది ప్రారంభంలో మేమున్నాం, ఇది ముగించే వరకు మమ్మల్ని బ్రతకనివ్వండి. మేము నేర్చుకోవడానికి కృప దయచేయండి. నమ్మకంగా 2 తిమోతి పత్రిక మొత్తం ధ్యానం చేసుకోవడానికి కృపనిచ్చారు. ఈరోజు మరలా 1 తిమోతి పత్రిక అంతా కూడా ధ్యానం చేసుకోవడానికి మరెక్కువగా మమ్మల్ని ప్రేమించి నీ కొరకు బ్రతకనిచ్చి మేము నేర్చుకొని దినదినము అపోస్తులకు మా పితరులకు మీరు అనుగ్రహించిన ఆ ప్రత్యక్షత కలిగిన వాక్కును విన్నప్పుడల్లా నాయనా మేము పరిశుద్ధపరచబడి నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే జీవితాల ద్వారా మేము సిద్ధపడుతున్నప్పుడు నువ్వెంతగానో సంతోషించే దేవుడివై ఉన్నావు నాయన. ఈ పత్రికలు మేము వింటున్నప్పుడే మా జీవితాలను సరిచేయండి, పరిశుద్ధపరచండి, భద్రపరచండి, నీతిమంతులుగా మార్చండి. నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని మా అందరికి దయచేయండి. ఈరోజు రాత్రి చక్కగా ఒక ఇంట్రడక్షన్ ద్వారా 6 అధ్యాయాల్లో ఏ విషయాలు ఉన్నాయో మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానమును విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు వందనాలు వందనాలు. ప్రైజ్ ది లార్డ్.